వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ యువ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని చెప్పారు. ఇదిలా ఉంటే సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఒంటరి పోరాటానికి అలవాటు పడిన పార్టీగా వైసీపీకి పేరుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ కు పొత్తులపై ప్రశ్న ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా? ఉంటే జనసేనతో కలిసి వెళ్లే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఈ విషయం నాకు వదిలేయండి అన్నారు. 2029 ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చని అన్నారు. అయితే 2024 ఎన్నికల వరకు ఎవరితోటి పొత్తులు పెట్టుకోలేదు. పెట్టుకోవాల్సి వస్తే అప్పుడు చూద్దాం, దానికి ఇంకా సమయం ఉందని, అప్పుడు చూద్దామని వ్యాఖ్యానించారు. అలాగే రాబోయే ఎన్నికల ముందు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.